హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? మీకేమిటండి బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు అర్థమైపోతా ఉంది. ఏటొచ్చి నేనే బాగోలేదు. ఎందుకంటే మీరు రావు గారు రాచబండ మీద చిన్న చూపేస్తున్నారు, నా వీడియోకి లైక్ ఇవ్వడం లేదు, మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోవడం లేదు. మరి ఇంకెలాగండి? మరిన్ని వీడియోలు చేయాలంటే నాకు ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా, మీరు ఆ పనిలో ఉండండి. మరి చెవిరెడ్డి రాకతో మాజీ సకల శాఖ మంత్రి వర్యులకు పని పాట లేకుండా పోయినట్లుంది. అందుకే ఉచిత సలహాలు ఇవ్వబడును అని బోర్డు పెట్టుకుని తాడేపల్లికి 10 మందిని పిలిపించుకుని సొల్లు కౌర్లు చెప్పి పంపిస్తున్నారనేది ఇన్సైడ్ టాక్. నేను అనేది కాదండి, ఇది పార్టీలో ఓ వర్గం చెప్పుకుంటున్న మాటలే సుమా. సరే, మైకు పట్టాక మనకు తప్పుతుందా? వినాల్సిన బాధ్యత ఉంది కదా, వినేద్దాం, పోయేదేముంది. ఇదిగో సజ్జలా, నీ గజ్జల సౌండ్ మొదలెట్టబోయ్. అత్యంత ఒక దుర్మార్గమైనది, అసలు ప్రభుత్వం అనడానికి వీలు లేని ఒక ఆర్గనైజ్డ్ అరాచకపు మాఫియా. దాని పరిపాలన అనేది లేదు. పరిపాలన అంటే మనం దాన్ని ఏమంటాం, ఆర్గనైజ్డ్గా ఉండేది. ఆర్గనైజ్డ్గా మాఫియా ఉంది, ఆర్గనైజ్డ్గా అరాచకం ఉంది, ఆర్గనైజ్డ్గా రాక్షసత్వం ఉంది. మొత్తం చట్టం మొత్తం ఏదైతే పర్పస్ కోసం పెట్టారో దానికి భిన్నంగా ఆ చట్టాన్ని వాడుకొని ఆ చట్టం అలాంటి శక్తులకు, అరాచక శక్తులకు, మాఫియాకు పనికొచ్చే రకంగా ఉంది. సామాన్యుడికి కానీ సొసైటీకి కానీ పనికిరాకపోవడమే కాకుండా శత్రువుగా కూడా తయారైంది. అది మనం ఈ 2 years తర్వాత చూస్తాం. నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, ఈ 2 ఏళ్లకు మనం ఇదంతా రికార్డు చేయాలి. కేవలం రైతులకు సంబంధించినంత, అగ్రికల్చర్కి సంబంధించినంత ఎంత డ్యామేజ్ జరిగింది, ఓవరాల్గా రైతులు ఎంత నష్టపోయారు. నెంబర్ 2 పొజిషన్ పోయేసరికి చిప్పు దొబ్బిందా సజ్జలా? లేకపోతే ఏంది? రైతులకు 5 ఏళ్లు మీ హయాంలో ఏం చేశారో చెప్పు టక్కున. చేస్తే ఇప్పుడెందుకు ఈ పరిస్థితుల్లో ఉంటారు? జనం పిచ్చోళ్ళు కాదు సజ్జలా, అన్ని జాగ్రత్తగా గమనిస్తారు కాబట్టి సర్వేలో మీకు 155కు 155 వస్తాయని తెలిసేలా చేశారు. చాప కింద నీరులా మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత బీభత్సంగా వచ్చేసింది కాబట్టేగా 11కు పడిపోయారు. ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతావు ఎందుకయ్యా? చంద్రబాబు నాయుడు లాభం పరిస్థితి బాగాలేదు కదా అని అనుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగా ఘోరంగా ఉంది, ముందు నిలబడాలి కదా. ఈయనగానే కోవిడ్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రానికి బహుశా ఆ పేరుతో మందులు ఒక్కొక్కటి 100 రూపాయలది, 1,00,000 రూపాయలు అని చెప్పి అవి తెప్పించేవాడు. క్వారంటైన్లో అవేవో పెట్టి దానిల మీద ఒక 10,000 కోట్లు అది కొట్టేసేవాడు. ఇంకా అటు వచ్చేది, ఇటు ఇవ్వాల్సినవన్నీ క్రైసిస్ కదా, మనకు కోవిడ్ ఇది ఉంది కాబట్టి రావాల్సినవి రాలే కాబట్టి ఏం చేయలేమని చెప్పి దాన్ని చుట్టేసాం. మనం మాట్లాడుకుంటున్నాం మొక్కలన్న ఇంత క్రైసిస్ ఉంటే ఎందుకు ఒక మంత్రి మాట్లాడతాం. అచ్చెన్నాయుడు ఎక్కడ ఉన్నాడు? అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు ఎక్కడ ఉన్నాడు? సింగపూర్లో ఉన్నాడు. ఆయన చేయాల్సింది ఏంది? కూర్చొని వేళకు మొక్కజొన్నకు ఎందుకు ఇది లేదు, దానికి సంబంధించి ఏం చేస్తారు, అలాగే శనగలు ఎందుకు పనులు ప్రభుత్వం ఏం చేయాలి, దానికి అసలు మేము ఏం చేయాలనుకుంటున్నాం ప్రభుత్వం చెప్పాలి కదా. ఎక్కడ అసలు ప్రభుత్వం లేడు. ఆయన అది చెప్పడు, అచ్చెన్నాయుడు అని ఆయన అది చెప్పడు. ఇగో యానకటికి నీళ్ళటుడే ముక్క ఎక్కడుందిరా అంటూ 3 చెరువులు నీళ్లు తాగించి ఇదిగో ఇక్కడ ఉంది అని చెప్పాడట. నువ్వు నీ యాదవ ఎటకారాలు కాకపోతే ఆయన అది చెప్పడు అంటావేంది సజ్జలా? పోనీ చెబుతాడో నువ్వు చెప్పు, ఏం చెబుతాడో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన దాని మీద ఇప్పుడు మాట్లాడతారు కావాలి. ఎందుకంటే ఈయన అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తారు కదా, ఇమ్మీడియట్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు కడపలో ఒక లోకల్గా జరిగిన ఒక మర్డర్ ఏదో దానికి సంబంధించి ఓపెన్ షట్ చేసేది క్లీన్గా అక్కడ వాళ్ళకు జరిగినది ఆ మీడియాలో కూడా వచ్చింది. అక్కడ ఏదో గంజాయి బ్యాచ్ వీళ్ళ మధ్య గొడవలు జరిగాయి, అది ఎట్లా పోయి మర్డర్కి దారి తీసింది. 4 రోజుల తర్వాత ఇప్పుడు చేస్తున్నారు, కొత్తగా చేయించినారు. అది ఓకే, దాని గురించి కోర్టులో తేలుతుంది, ఇన్వెస్టిగేషన్ ఏమన్నా పెట్టుకొని వాళ్ళు ఎలాగో తప్పుడే ఎవడో ఒకటి తీసుకుంటాడో వాంగ్మూలం, తప్పుడు కేసే ఫలానా సుబ్బారాయుడు వచ్చి వాంగ్మూలం ఇస్తాడు, ఆయన ఫలానా ఎలా అయిపోయి చెప్తాడు, ఆయన తీసుకొస్తారు, రిమాండ్ రిపోర్ట్లో చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళగా ఇవే నడుస్తున్నాయి కదా. అగ్రికల్చర్ మినిస్టర్ అది మాట్లాడతాడు, ఇది మాట్లాడాడు, హోమ్ మినిస్టర్ అదే మాట్లాడతారు, హోమ్ మినిస్టర్ అది మాట్లాడతారు, తను చేయాల్సిన వీటికి తన కాన్స్టిట్యూన్సీ మిగిలిన వాటి గురించి వాళ్ళు మాట్లాడరు.
నీ బాధ వివేక హత్య చేయించింది జగను అని అచ్చెన్నాయుడు అంటున్నాడా? మరి జనానికి కూడా నిజం తెలిసిపోబట్టే కదా రాయలసీమలో కూడా మీరు ఓడిపోయారు. ఎవరేం మాట్లాడినా నేను ఒకటి చెబుతా సజ్జల, పెద్ద దస్తగిరిని చంపింది కేవలం చిన్న గొడవల వల్ల కాదు. అక్కడ భూదందాలు మీ మాజీ మేయర్ హస్తం ఉందని దస్తగిరి భార్య చెబుతుంది కదా. మరి అలాంటప్పుడు అది కూడా మాట్లాడుకుంటే ఉంటే అట్ట హోంమంత్రి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాలి కదా, అది వద్దు అంటే అట్ట. అసలు ఎందుకు ఉలిక్కి పడతాడో నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అదేం లేదు అని అనుకుంటే ఎందుకు దాని గురించి మాట్లాడు? ఎందుకంటే నువ్వు మర్చిపోయినా మన పద్ధతి ప్రజల ఇష్యూసే రైజ్ చేస్తున్నావు, అవి గుంజుకుంటున్నాయి, వాటికి ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలా? 2 రోజులు ఇదే తిడతా అంటే చచ్చినట్టు మనం ఏదో ఒకటి అసలు గాలిలోంచి కథ పుట్టించడము, ఏదో ఒకటి తీసుకురావడం. దానికి 2 రోజులు అయినాక మనం రిప్లై ఇవ్వకపోతే, ఎవరో మాట్లాడకపోతే ఆ పేపర్ల నిండా, ఆ మీడియా నిండా, వాళ్ళు 100 కొద్ది పెట్టిన యూట్యూబ్ ఛానల్ నిండా ఇదే వస్తున్నప్పుడు ఎక్కడో చోట రియాక్ట్ అవుతాం. అయ్యేసరికి దానికి ఒక షేప్ వస్తుంది. మొత్తం కథ ఏముండదు. అది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో అసలు అది ఎప్పుడైతే మనం రిప్లై ఇస్తామో దాని మీద మళ్ళీ చేస్తే ఈ ఇష్యూస్ అన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఈ అమరావతి పేరు మీద కొట్టే దోచుకుంటూనే ఉన్నాడు. మధ్యలో మనం ఏ రోజైతే బాగా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అనే స్లోగన్ ఇచ్చి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇక్కడైతే అతి తక్కువ దీంతో పూర్తి అవుతుంది. నాయన నువ్వు లక్షల కోట్లు ఖర్చుపెట్టాడు కాదు, కాబట్టి ముందు స్టాప్ చేయి. అక్కడ ఇక్కడ మొదలు పెట్టమన్న రోజు నుంచి మీరు గమనిస్తే 10 రోజులు ఏమైంది. ఇంకా ఈ ఇష్యూస్ పక్కన మావిగన్ దెబ్బకి మీ గ్రాఫ్ అమాహంతం పడిపోయింది సాధ్యల. ఆ యాదవ సలహాలు జగన్కి ఇచ్చే కంటే చేసి చూపిస్తే బాగుండేది కదా. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇటుక కూడా పేర్చకుండా రాజధాని లేని రాష్ట్రంగా చేసేసి ఇప్పుడు మావిగన్ను జంపలిక్కడ పంబ అంటూ సొల్లు అంటే జనం సీకొడతారని తెలీదా? నేను ఒక్కడ చెబుతాను, ముందు జగన్ క్లారిటీగా ఉండమను. 3 రాజధానుల అమరావతి లేదా వైజాగ్ మావి గన్న ఏ స్టాండ్ మీద ఉంటాడో చెప్పమను. గడికో సొల్లు ముచ్చట చెబితే పార్టీ కార్యకర్తలే కాదు సామాన్య జనం కూడా కాండ్రించి ఉమ్ముతారు. అంచేత నీకు శాతనైతే జగన్లోని కన్ఫ్యూజన్ తీసే ప్రయత్నం చేయి, లేదంటే మూలను కూకో, అదే బెటరు. చెప్పినంత వరకు సాల్లే పోవయ్యా సజ్జలా పో.